ఫ్రెండ్స్, ఇది మోటరోలా H50 అండ్ చాలా మంది రివ్యూ అయితే అడుగుతున్నారు. 20 రోజులు యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు కంప్లీట్ గా నా యూజర్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ చాలా మంది OnePlus Nord 4 రివ్యూ చూసారు. రివ్యూలో నా అన్బాక్సింగ్ మళ్ళీ రిపీట్ చేసినట్టు చాలా వరకు అని చెప్పేసి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. ఈ వీడియోలో నేను డిఫరెంట్ గా చేస్తాను. మీకు ఏది నచ్చిందో చెప్పండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి, Nord 4 రివ్యూ నచ్చితే దాన్ని లైక్ చేయండి. దాని ప్రకారం ఫ్యూచర్ లో రివ్యూస్ నేను ఈ థీమ్ లో వర్క్ చేస్తాను. ఈ వీడియో మీకు 2 పార్ట్స్ ఉంటుంది. ఫస్ట్ ఈ ఫోన్ మీరు కొనాలనుకుంటే ఎందుకు కొనాలి, సెకండ్ పార్ట్ వచ్చేసరికి కొనకూడదు అనుకుంటే రీజన్స్ ఎందుకు కొనకూడదు. అన్నిటికంటే ముందు ఏ ఫోన్ అయినా కానీ స్పెసిఫికేషన్స్ చూడడం చాలా ఇంపార్టెంట్. మీకు స్పెసిఫికేషన్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఒకసారి పాస్ చేసి చూడాలనుకుంటే చూడండి. అండ్ ఇంకా మనం రీజన్స్ లోకి వెళ్తే ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఇది ఎందుకు కొనాలి అంటే ప్రైస్ టు ఫీచర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తుంది. ఇది 26,000 రూపాయలకి ఫ్లాష్ సేల్స్ లో వస్తుంది విత్ ఆఫర్స్. వాళ్ళు అన్ని ఆఫర్స్ కలుపుకొని 26,000 రూపాయలకి ఇది మీకు చాలా ఆఫర్ చేస్తుంది. ఫస్ట్ డిస్ప్లే 6.7 ఇంచ్ 1.5K POLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది మీద ప్లస్ పాయింట్, దీనికి డిస్ప్లే చాలా బాగుంటుంది. అండ్ డిస్ప్లేలో ఒకటి నేను నోటీస్ చేసింది, మీకు డిఫాల్ట్ వివిడ్ వస్తుంది అనమాట. వివిడ్ సెట్ చేసి ఉంటుంది. మీకు కలర్స్ చాలా వైబ్రెంట్ కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి నచ్చదు. ముఖ్యంగా మేము కెమెరా శాంపుల్ తీసినప్పుడు ఫోన్లో చూస్తేనేమో ఏందబ్బా ఇవి ఇంత వైబ్రెంట్ కనిపిస్తున్నాయి, మరీ వైబ్రెంట్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి అనిపించింది. సిస్టంలో వేసి చూసిన తర్వాత నార్మల్ కనిపిస్తున్నాయి. సో మీరు న్యాచురల్ పెట్టుకోండి. న్యాచురల్ పెట్టుకుంటే మీకు డిస్ప్లే మీకు న్యాచురల్ కలర్స్ అయితే కనిపిస్తుంటాయి. లేదు మీకు వివిడ్ కలర్సే కావాలంటే వివిడ్ మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆడియో కూడా చాలా బాగుంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ ఉంది, డాల్బీ హెడ్ ట్రాకింగ్ ఉంది, హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్ ఉంది, స్పెషల్ ఆడియో. సో ఇలా మొత్తం కంప్లీట్గా ఆడియో డిపార్ట్మెంట్లో అయితే అన్నీ ఉన్నాయి. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఒకటే లేదు. డిస్ప్లే ఆడియో పరంగా మొత్తం చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఎందుకు కొనాలి అంటే బిల్డ్ క్వాలిటీ. బిల్డ్ క్వాలిటీ ఇది మీకు మొత్తం మెటల్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ వేగాన్ లెదర్, ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. అంతేకాదు మీకు మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా పొందింది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. సో ఇది మీకు డ్రాప్స్ కూడా సర్వైవ్ అవ్వగలదు. వాటర్ రెసిస్టెంట్ కాబట్టి కంప్లీట్ డీప్ వాటర్ లో కూడా సర్వైవ్ అవ్వగలదు. NFC కూడా ఉంది దీనిలో. సో అన్ని ఫీచర్స్ అయితే దీనిలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక రీజన్ వచ్చేసరికి కెమెరా దీనికి మేజర్ USP అని చెప్పొచ్చు. ఆ ప్రైస్ లో చాలా మంచి కెమెరా ఇది. నాకు తెలిసి అక్కడ నేను చెక్ చేసిన వాటితో కంపేర్ చేస్తే చాలా బెటర్ అనిపించింది కెమెరా నాకు. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ మీకు బ్యాక్ కెమెరా శాంపిల్స్ నేను చూపిస్తున్నా ఇప్పుడు చాలా బాగా వస్తుంది. మీకు HDR అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగా నచ్చింది మోటరోలా ఇయర్ నాకు. ఏ ఫోన్ అయినా తీసుకోండి, బడ్జెట్ ఫోన్ నుంచి మోటరోలా H50 ఫ్యూజన్ కానీ టాప్ మోడల్ దాకా వెళ్ళినా కానీ ఏ ఫోన్ అయినా కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగా చేస్తుంది. వీళ్ళు గూగుల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. కొద్దిగా గూగుల్ దాంతో కంపేర్ చేస్తే కలర్స్ అంత న్యాచురల్ అనిపించవు, కొంచెం బూస్ట్ చేస్తుంది కలర్స్ని. కాకపోతే ఫోటో చూడడానికి అయితే బాగుంటున్నాయి. పోర్ట్రేట్ కూడా చాలా బాగా వస్తుంది. డిఫరెంట్ ఫోకల్ లెన్స్ కూడా ఫోటోస్ తీయచ్చు. టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కాబట్టి 24mm ఉంది, 35mm ఉంది, 50mm ఉంది, 85mm ఉంది. ఒక ట్విస్ట్ ఏంటంటే 85mm ఒకదానికి టెలిఫోటో లెన్స్ యూజ్ చేస్తుంది. ఇది 50mm వరకు మెయిన్ కెమెరా సెన్సార్, ఇన్ సెన్సార్ జూమ్ యూజ్ చేస్తుంది. డిఫరెన్స్ కూడా మనకు తెలియట్లా. టెలిఫోటో లెన్స్లో వచ్చినట్టు ఫోటోస్ అయితే వస్తున్నాయి. నేను డీప్గా చెక్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఓన్లీ 85mmలోనే మీకు ఆ టెలిఫోటో లెన్స్ అయితే యాక్టివేట్ అవుతుంది, కానీ నార్మల్ 50mm వరకు అయితే మీకు టెలిఫోటో లెన్స్ అయితే లేదు. ఫొటోస్ మాత్రం బాగానే వస్తుంది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. మ్యాక్రో ఫొటోస్ కూడా చాలా బాగా వస్తుంది. 13 MP వైడ్ యాంగిల్ కెమెరా నుంచి మ్యాక్రో షాట్స్ మీరు తీసుకోవచ్చు. ఇవి కూడా బాగా వస్తున్నాయి. ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా 13 MP కాబట్టి లో లైట్లో అంతంత మాత్రం కానీ మీకు డే లైట్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఫొటోస్ విషయంలో మాత్రం ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. కెమెరా చాలా బాగుంది. ఈవెన్ వీడియోలో కూడా మీరు బ్యాక్ కెమెరా కానీ, ఫ్రంట్ కెమెరా కానీ, మ్యాక్రో కెమెరా కానీ, లేకపోతే వైడ్ యాంగిల్ కెమెరా కానీ ఏదైనా యూజ్ చేయండి, 4Kలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ 4Kలో కూడా స్టెబిలైజేషన్ చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు వీళ్ళు. ఈవెన్ వైడ్ యాంగిల్లో కూడా OS అయితే లేదు, ఓన్లీ AS-తో మీకు స్టెబిలైజేషన్ బాగానే వస్తుంది వైడ్ యాంగిల్ కెమెరాలో. మెయిన్ కెమెరా వీడియో అయితే మీకు OS + AS కలిపి వర్క్ అవుతుంది. సో ఓవరాల్గా మీకు వీడియో క్వాలిటీ కానీ, స్టెబిలైజేషన్ కానీ బాగుంది. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. సో ఓవరాల్గా కెమెరా దీనికి మేజర్ USP అంటే యూజర్ సెల్లింగ్ పాయింట్. మీరు కొనాలనుకుంటే మేజర్ అనమాట కన్సిడర్ చేయడానికి కెమెరా. నెక్స్ట్ ప్రాసెసర్ 7 Gen 1 ఆ ప్రైస్కి మంచి ప్రాసెసర్ ఇది. అండ్ దీనిలో చాలా ప్రాబ్లమ్స్ కూడా నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే మాత్రం ప్రాసెసర్ ప్రైస్కి మంచి ప్రాసెసరే. అండ్ దీనిలో మీకు 13 5G బ్యాండ్ సపోర్ట్ ఉంది. అండ్ VoINR సపోర్ట్ కూడా ఉంది. మీరు 5G నెట్వర్క్ మీద వాయిస్ కాల్ చేసుకోవచ్చు. అండ్ సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగానే ఉంది. యూజెస్లో ఎక్కడ నాకు సిగ్నల్ డ్రాప్ అవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నోటీస్ చేయలేదు. అండ్ కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఛార్జింగ్ కూడా ఒక ప్లస్ పాయింట్. అది 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఒక 50 minutes టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి ఫోన్ని. దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. ఆ ప్రైస్కి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. సో ఛార్జింగ్ కూడా దీనికి ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ UI కూడా క్లీన్ UIతో వస్తుంది. మోటరోలా కాబట్టి మీకు యాడ్స్, బ్లోట్వేర్ ఇట్లాంటివి అయితే ఏముండవు. చాలా నీట్గా అయితే UI అయితే ఉంటుంది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసరికి సర్వీస్ కూడా మోటరోలా మీకు ఇది ప్రీమియం కేర్ కిందకు వస్తుంది. మోటో ప్రీమియం కేర్ అంటే మీకు ఇంటికి వచ్చి వీళ్ళు ఫోన్ తీసుకొని వెళ్ళి
మళ్ళీ సర్వీస్ చేసి మీకు ఇంటికి ఫోన్ తీసుకొచ్చి ఇస్తారు. 24/7 మీకు కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ మీకు సర్వీస్ పరంగా ఒక ప్లస్ పాయింట్. బాక్స్లో అన్నీ వస్తున్నాయి, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. ఇప్పుడు బాక్స్లో చాలా బ్రాండ్స్ తీసేస్తున్నాయి కదా, చార్జర్ ఇవన్నీ, కేస్ ఇవన్నీ, దీనిలో మీకు అన్నీ వస్తున్నాయి. కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ నాకు చాలా బాగా నచ్చింది, కట్ కేస్ ఇది. మీకు ఫోన్ కేసినా కానీ ఫోన్ కలర్కి మ్యాచ్ అయిపోయి చూడడానికి చాలా బాగుంటుంది ఫోను. కాకపోతే గీతలు పడుతున్నాయి ఈ కేస్కి, చాలా గీతలు అయితే బండి లాంగ్ రన్లో మీరు యూస్ చేసినప్పుడు ఇట్లా గీతలు అయితే మీరు నోటీస్ చేస్తారు. సో ఇవన్నీ ఒక రీజన్ అనమాట. ఈ ప్రైస్కి ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్ని దీనికి ఒక ప్లస్ పాయింట్. మీరు ఒకవేళ ఫోన్ కొనాలనుకుంటే, లేదు ఫోన్ కొనకూడదు అనుకుంటే రీజన్స్ ఏందో అవి చూద్దాం ఇప్పుడు. దీనిలో మేజర్ మైనస్ పాయింట్ ఏదో ఉందా అంటే దీని కూలింగ్ సిస్టమ్, అంటే దీని థర్మల్ మేనేజ్మెంట్ అంత బాగాలేదు. దీనిలో వీళ్ళు కూలింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తారు. 4516 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది పేరుకి. మీరు నార్మల్ ఫోన్స్ మనకు 42 ఆ రేంజ్లో ఉంటాయి, 42-43, ఇది వచ్చేసరికి 44.6 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ రీచ్ అవుతుంది. సో ఇది ఫోన్ ఎప్పుడెప్పుడు హీట్ అవుతుందంటే మీరు గేమ్స్ ఎక్కువ ఆడుతున్నప్పుడు, హెవీ టాస్క్లు చేస్తుంటారు, గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ, ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు వేడవుతుంది. ఇంకా మీకు కెమెరా యూస్ చేస్తున్నప్పుడు, కెమెరా ఎక్కువ యూస్ చేసినా కానీ హీట్ అవుతుంది. మీరు నార్మల్గా మొబైల్ డేటా మీద మీరు బయటకు వెళ్తారు కదా, బయటకు వెళ్ళి ఎండలో కొద్దిసేపు ఫోన్ యూస్ చేసినా కానీ ఫోన్ వేడైపోతుంది. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయంటే, ఫస్ట్ వచ్చేసరికి గేమింగ్ గురించి మాట్లాడదాం. గేమ్స్లో మీకు ల్యాగ్స్ చాలా వస్తున్నాయి. ప్రాసెసర్కి వీళ్ళు గేమ్ ఆప్టిమైజేషన్ కరెక్ట్ చేయలేదు. CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేసినప్పుడు మరీ అంత దారుణంగా లేదు, 79% స్కోర్ చేసింది. CPU థ్రాటిల్ అయితే అవ్వట్లేదు, కానీ గేమ్ అయితే విపరీతంగా ల్యాగ్ అవుతుంది. సో ఆప్టిమైజేషన్ అయితే కరెక్ట్ అయితే లేదు. అండ్ ఇంకొకటి యూఐలో ల్యాగ్స్ ఉంటాయి, ముఖ్యంగా కెమెరా యూఐ అయితే భయంకరంగా ల్యాగ్ అవుతుంటుంది. షట్టర్ కూడా పనిచేయదు. లో లైట్లో ఇంకా మీకు షట్టర్ ఎక్కువసేపు ఓపెన్ అవుతుంది, ఎందుకంటే లైట్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఎక్కువసేపు ఓపెన్ అవుతుంది. ఓఎస్ ఉన్నా కానీ మీరు ఎంత స్టేబుల్ పట్టుకున్నా కానీ కొన్ని ఫొటోస్ అయితే బ్లర్ అయితే వస్తూ ఉన్నాయి, కొన్ని ఫొటోస్ అయితే మీకు బాగానే వస్తున్నాయి, కొన్ని అయితే బ్లర్ అవుతూ ఉంటాయి. సో ఇది ల్యాగ్ అయినప్పుడు, యూఐ ల్యాగ్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు మీరు. దీంతో పాటు ఫోన్ హీట్ అయినప్పుడు యూఐలో కూడా మీకు ల్యాగ్ అయితే ఉంటుంది. మీరు ఏదైనా యూస్ చేసినప్పుడు, ఏదైనా క్లోజ్ చేసినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు ఆ ల్యాగ్ అయితే మీరు ఫీల్ అవుతారు. ఇప్పుడు నార్మల్గా యూస్ చేసినప్పుడు నాకు ఏం లేదు చూడండి, ఫోన్ నార్మల్ కండిషన్లో ఉంది, చాలా బాగుంటుంది. ఎప్పుడైతే హీట్ అవుతుందో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు. అండ్ ఇంకొకటి బ్యాటరీ లైఫ్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. బ్యాటరీ మనకి నార్మల్గా వేరే ఫోన్స్ 5000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్స్ మనం బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేయడానికి ట్రై చేస్తే ఆల్మోస్ట్ 7.5 hours ఆ రేంజ్ అయితే మనకి వస్తుంది బ్యాటరీ లైఫ్. దీనిలో చూసుకుంటే మాత్రం మనకి 6 hours 40 minutes అలా వస్తుంది వైఫై మీద. అదే ఒకవేళ మీరు 5G నెట్వర్క్ మీద యూస్ చేస్తే 6 hours 17 minutes అట్లా వస్తుంది బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేసినప్పుడు. అండ్ నార్మల్ జనరల్ యూస్ విషయానికి వస్తే మనం రెగ్యులర్ యూస్ బేసిస్లో యూస్ చేసినప్పుడు నార్మల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే దీనిలో మనకి 20% బ్యాటరీ అయితే ఇంకా తక్కువ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి 15 to 20 మధ్యలో బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. మీడియం యూజర్ అయితే ఫుల్ వర్కింగ్ డే మీకు వస్తుంది, కానీ హెవీ యూజర్ అయితే ఈవినింగ్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టాలి. సో ఇవన్నీ మైనస్లు దీనివల్ల వస్తున్నాయి అంటే వీళ్ళు కరెక్ట్గా ఇది ఇంప్లిమెంట్ చేయలేదు ఆ కూలింగ్ సిస్టమ్ని. ఇది దీనిలోనే కాదు, మోటోలా H50లోనే కాదు, H50 ఫ్యూజన్లో చూసాను నేను, H50లో కూడా చూశాను. ఇదే ఇలాగే ఉంది, కానీ దీన్ని కొద్దిగా మోటోలా చేయాలి, దీన్ని కొద్దిగా బెటర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు ల్యాక్ అవుతున్నారు మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ విషయంలో. గేమ్స్ అయితే దీనిలో మీరు ఆడలేరు, గేమింగ్ కోసం ఫోన్ కొనాలనుకుంటే దీనికి దూరంగా అయితే ఉన్నాయి. ఇంకొకటి అప్డేట్స్ కూడా దీనికి మైనస్, 2+3 వీళ్ళు గ్యారెంటీ ఇస్తున్నారు. అదే మోటోలా H50 ఫ్యూజన్ చూస్తే 3+4 ఉంది, దీనికన్నా తక్కువ రేట్కి వస్తుంది. ఇది 2+3 అప్డేట్స్ వీళ్ళు ఇస్తున్నారు. అండ్ అప్డేట్స్ కూడా అంత ఫాస్ట్గా మోటో అయితే ఇవ్వదు. ఇది ఒక ఫీడ్బ్యాక్ వాళ్ళకి, చాలామంది మేము చాలాసార్లు ఇచ్చాము. సో మోటోలా అప్డేట్స్ విషయంలో వర్క్ చేస్తున్నాం అని చెప్తుంది. నెక్స్ట్ ఇయర్కి మేము అది సాల్వ్ చేస్తామని కూడా చెప్తుంది, మరి చూడాలి. నెక్స్ట్ డిస్ప్లేలో HDR సపోర్ట్ ఉంది, కానీ వీళ్ళు నెట్ఫ్లిక్స్లో HDR అయితే తీసుకురావాలి. నెట్ఫ్లిక్స్లో HDR అయితే దీని లేదు, డాల్బీ విజన్ కూడా లేదు. డాల్బీ అట్మాస్ పార్ట్నర్షిప్ డాల్బీ విజన్ అయితే డిస్ప్లేకి అయితే లేదు. అండ్ ఇంకొకటి దీంట్లో మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ అయితే ఉంది. ఈ టెస్టింగ్ ఫోన్ కాబట్టి మేము అడ్వాన్స్ టెస్ట్లనే చేస్తాము. లైక్ ఇది అన్నిట్లో వేడి వాటర్లో వేయడం కానీ, దీని మీద కాఫీ వేయడం, దీని మీద కూర్చోవడం, ఇట్లా రకరకాల టెస్టులు అన్నీ కింద పడేయడం, ఇట్లాంటివన్నీ మీరు అన్బాక్సింగ్ వీడియోలో చూసే ఉంటారు. ఇవన్నీ టెస్టులు ఈ ఫోన్ నుంచి పర్ఫామ్ చేసింది. తర్వాత ఏమైందంటే ఈ డిస్ప్లే లైన్స్ అయితే అలా వచ్చి వెళ్తున్నాయి, అప్పుడప్పుడు వచ్చిపోతున్నాయి, కానీ డైరెక్ట్ అట్లా వచ్చి ఉండిపోలేదు. నమ్మల్ గ్రీన్ లైన్ పింక్ లైన్ లాగా ఇట్లా లైన్స్ అయితే వస్తున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎంత మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఉన్నా, ఎంత ఇది వాళ్ళు చెప్పినా కానీ ఒకటి గుర్తుపెట్టి ఫోన్ కింద పడింది అనుకోండి, గ్లాస్ ఎప్పుడు గ్లాసే, ఎప్పుడైనా ఇది బ్రేక్ అవ్వచ్చు. అండ్ డిస్ప్లే కూడా డ్యామేజ్ అయితే మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. నేను అడిగాను మా ఫ్రెండ్స్ చాలా మందికి ఫోన్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అడిగాను ఎవరికైనా ఇష్యూ ఉందా, ఇలా లైన్స్ వస్తున్నాయి అని అడిగాను. ఎవరికి ఇష్యూ లేదు, నా ఒక్క ఫోన్లోనే ఇట్లాంటి ప్రాబ్లం అయితే వచ్చింది. అడుగుతుంటారా మీరు గ్రీన్ లైన్లు వస్తాయా, పింక్ లైన్లు వస్తాయా, ఇవన్నీ
చెప్పలేం. ఏ ఫోన్‌కి వస్తాయో ఎవరు చెప్పలేరు. ఆ డిస్‌ప్లే మీద డిపెండ్ అయి ఉంటది. అండ్ మనం యూజ్ చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఫిజికల్ డ్యామేజ్ వల్ల రావచ్చు, వాటర్ డ్యామేజ్ వల్ల రావచ్చు, అప్డేట్స్ వల్ల కూడా వస్తున్నాయి. 3 రీజన్స్ వల్ల ఎక్కువ వస్తున్నాయి ఈ లైన్స్ అయితే. సో దీనిలో అయితే నాకైతే నా యూనిట్‌కి అయితే నేను నోటీస్ చేశాను. మేబీ నాది ఫిజికల్ డ్యామేజ్ అయి ఉంటది. మేము టెస్ట్‌లు ఎక్కువ చేసాం కాబట్టి అట్లా అయితే వచ్చినాయి. మీకు వస్తని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు వచ్చే ఫోన్‌కి అయితే మాక్సిమం అయితే ఉండదు. ఇది నా యూనిట్‌లో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇది ఓవరాల్‌గా అయితే మాత్రం నేనైతే సజెస్ట్ చేసేది, ఒకవేళ మీరు స్టూడెంట్ ఎక్కువ గేమ్స్ ఇట్లాంటివి ఆడేవాళ్ళు, పర్ఫార్మెన్స్ ఎక్కువ ఫోకస్ చేసే వాళ్ళైతే మాత్రం దీనికి దూరంగా అయితే ఉండండి. మీ ఫాదర్‌కి కానీ, మదర్‌కి కానీ, మీ సిస్టర్‌కి కానీ ఎవరికైనా మీరు కొనియాలనుకుంటే ఫోను, వాళ్ళకి చాలా బాగా సెట్ అయిద్ది. కెమెరా బాగుంటది, యూఐ బాగుంటది, ఓవరాల్ లుక్ కూడా బాగుంటది. ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్, ఎవ్రీథింగ్, బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ. సో అట్లా మీరు చేయాలనుకుంటే చేయండి. లేదు మీరు గేమ్స్ ఆడను, నాకు కెమెరా ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే అప్పుడు మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్‌గా మోటోలో H50 రివ్యూ అయితే. వీడియో ఈ ఫార్మాట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. నాట్ 4 రివ్యూ నచ్చితే దాన్ని లైక్ చేయండి. దాని ప్రకారం నేను ఫ్యూచర్‌లో ఎలా వర్క్ చేయాలో నాకు ఒక ఐడియా అయితే వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.